హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ థింక్ లైక్ యాదవ్. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి బడ్జెట్. నిర్మలా సీతారామన్ గారు రీసెంట్గా పార్లమెంట్ బడ్జెట్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు ట్యూస్డే రోజు. ఆ ఇంట్రడ్యూస్ చేసిన బడ్జెట్లో మనకి ఏమైనా అడ్వాంటేజెస్ ఉన్నాయా లేదా డిసడ్వాంటేజెస్ ఉన్నాయా లేదా మనం ఏమన్నా ఈసారి ఎక్కువ ట్యాక్సెస్ పే చేయాలా, మనకి ఏదైనా టాక్సేషన్ బెనిఫిట్ దొరుకుతుందా ఇప్పుడు చూద్దాం. మొన్న నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతి ఒక్క ఇండియన్ కి అంకితం. ఈ బడ్జెట్ ఏ ఒక్క స్టూడెంట్కి ఎలా అడ్వాంటేజ్ ఉంటుంది, ఫార్మర్స్కి అయితే ఎలా అడ్వాంటేజ్ ఉంటుంది, ఎంప్లాయర్స్కి అయితే ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి, బిజినెస్ చేసే వాళ్ళకి అయితే ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఈసారి మనం ఎంత ట్యాక్స్ పే చేయాలి లేదా మనకి ఏదైనా టాక్సేషన్ బెనిఫిట్ దొరుకుతుందా, ఆర్ ఈ బడ్జెట్ ఎవరికి నచ్చినా నచ్చకపోయినా వాళ్ళు డిసైడ్ చేసిన ట్యాక్సే మనం పే చేయాలి ఖచ్చితంగా. ఇప్పుడు అవి ఏంటో తెలుసుకుందాం. ఈ బడ్జెట్లో మనకి వచ్చిన టాక్సేషన్ బెనిఫిట్స్ ఏంటి, ఎకానమీ బూస్ట్ చేయడానికి చేసిన థింగ్స్ ఏంటి, అండ్ ఏ సెక్టార్కి ఎంతెంత అలొకేషన్ చేశారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకు కానీ మనకు తెలిసిన వాళ్ళు కానీ ఏదో ఒక దగ్గర వర్క్ చేస్తూ తన డైలీ నీడ్స్ కోసం వర్క్ చేస్తూ ఉంటారు. అలా వర్క్ చేసినప్పుడు వాళ్ళకి కొంచెం శాలరీ అనేది వస్తుంది. ఆ శాలరీలో ఒక రేంజ్ నుంచి ఒక రేంజ్ మధ్యలో శాలరీ ఉంటే ఇంత పర్సెంట్ ట్యాక్స్ పే చేయాలి గవర్నమెంట్కి అని ఉంటుంది. ఆ ఇంత పర్సెంట్ ట్యాక్స్ ఎక్కడ డిసైడ్ చేస్తారా అంటే మన ఫినాన్స్ మినిస్టర్ అయిన నిర్మలా సీతారామన్ గారు డిసైడ్ చేస్తారు. ఆ బడ్జెట్లో ఈ శాలరీ రేంజ్ నుంచి ఈ శాలరీ రేంజ్ వరకు ఉంటే ఎంత పర్సెంట్ ట్యాక్స్ కట్టాలని. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ వర్క్ చేస్తూ 5 lakhs పర్ యానం, 5 లక్షలు పర్ యానంని సంపాదిస్తూ ఉంటారు. 5 లక్షలు పర్ యానంని ఉంటే తను వచ్చేసి 5% ట్యాక్స్ స్లాబ్లో ఉంటారు న్యూ ట్యాక్స్ రెజ్యూమే ప్రకారం. సో ఈ ట్యాక్స్ స్లాబ్లో 5% తను సంపాదించిన 5%ని ఇండియన్ గవర్నమెంట్కి ట్యాక్స్ అనేది కట్టాలి. సో ఈ ట్యాక్స్ స్లాబ్ని రీసెంట్గా చేంజ్ చేశారు మన బడ్జెట్లో. సో అది ఆ ట్యాక్స్ స్లాబ్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాము. సో ఇప్పుడు న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ అండ్ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ ఇప్పుడు ఇక్కడ చూద్దాము. న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ ప్రకారము 0 to 3 lakhs సంపాదించే వాళ్ళు ఏమాత్రం ట్యాక్స్ కట్టక్కర్లేదు ఈ న్యూ రెజ్యూమ్ ప్రకారము. అండ్ 3 lakhs నుంచి 5 lakhs వరకు సంపాదించే వాళ్ళు 5% ట్యాక్స్ కట్టాలి. 5 lakhs నుంచి 6 lakhs సంపాదించే వాళ్ళు 5% ట్యాక్స్ కట్టాలి. అండ్ అలానే 6 lakhs నుంచి 7.5 lakhs సంపాదించే వాళ్ళు 10% ట్యాక్స్ కట్టాలి. అండ్ 7,50,000 నుంచి 12,50,000 వరకు సంపాదించే వాళ్ళు 20% ట్యాక్స్ కట్టాలి. మోర్ దెన్ 15 lakhs సంపాదించే ఖచ్చితంగా 30% అనే ట్యాక్స్ కట్టాల్సిందే గవర్నమెంట్కి. ఇది న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ ప్రకారం ఇలా కడుతూ ఉన్నాము. సో ఈ ట్యాక్సెస్ అన్ని మనము రీఫండ్స్ క్లెయిమ్ చేసుకుంటాము, అది ఒక సపరేట్ ప్రొసీజర్ ఉంటుంది. బట్ ట్యాక్స్ కట్టిన తర్వాత ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే రీఫండ్స్ని క్లెయిమ్ చేసుకొని ఆ అమౌంట్ అనేది మళ్ళీ తిరిగి తెచ్చుకుంటారు. అది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుంది. అండ్ అలానే ఈ బిజినెస్కి అండ్ ఎంప్లాయీస్కి తేడా ఏంటి అంటే, ఎంప్లాయీస్ వర్క్ చేసినప్పుడు వచ్చిన శాలరీ నుంచి ట్యాక్స్ పే చేసిన తర్వాత మిగిలిన అమౌంటే మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. బిజినెస్ అలా ఉండదు. బిజినెస్ ఎలా ఉంటుంది అంటే, బిజినెస్లో ఫస్ట్ మీకు ప్రాఫిట్స్ వచ్చినా కానీ మీ ఎక్స్పెండిచర్ మొత్తము తీసేసిన తర్వాత మీకు మిగిలిన దాని మీదే ట్యాక్స్ కట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బిజినెస్లో మీరు 10 లక్షలు ఇన్వెస్ట్ చేశారు, మీకు మంత్లీ ఒక 1 lakh రిటర్న్స్ వస్తున్నాయి. 1 lakh రిటర్న్స్ వచ్చిన తర్వాత ఆ 1 lakhలో మీరు స్పెండ్ చేసిన కంప్లీట్ అమౌంట్, ఆ 1 lakh మీరు మీ ఎక్స్పెండిచర్స్ అన్ని తీసేసిన తర్వాత 90,000 తీసేసిన తర్వాత మీకు ఓన్లీ 10,000 రూపీస్ మిగిలాయి అనుకో, 10,000 రూపీస్ మాత్రమే దానికి మీరు ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఎంప్లాయ్మెంట్కి వచ్చేసరికి అలా కాదు. మీరు మంత్లీ 1 lakh సంపాదిస్తున్నా కానీ ఆ 1 lakhలో మీరు 30%, 1 lakh అంటే మీకు ప్యాకేజ్ వచ్చేసి అబౌవ్ 15 lakhs ఉంటుంది కాబట్టి ఆ 15 lakhsలో మీరు మినిమం 30% ట్యాక్స్ కట్టిన తర్వాత ఆ ట్యాక్స్లో మిగిలిన అమౌంట్నే మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ అలానే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఇంక్రీజ్ చేశారు. అది ఎలా అంటే, ఇప్పుడు మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశాక మనము ఏదైనా స్టాక్ బై చేసి కొన్ని రోజులకు సెల్ చేస్తాం. బిలో 1 year లోపు ఏ రోజైనా సెల్ చేసాం అనుకో, అది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కిందికి వస్తుంది. ఆ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్లో ట్యాక్స్ అనేది ఇంక్రీజ్ చేశారు. ఇంతకుముందు 15% ఉంటుండే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్, ఇప్పుడు తీసుకొచ్చి దాన్ని 20% చేశారు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. అండ్ అలానే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, ఏదైనా స్టాక్ మనము మోర్ దెన్ 1 year హోల్డ్ చేసి ఆ 1 year తర్వాత అమ్మాము అనుకోండి, అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కిందికి వెళ్తుంది. ఆ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కిందికి వెళ్ళిన తర్వాత ఆ ట్యాక్స్ అనేది ఇంతకు ముందుకు మనకి అసలు 2018 ముందుకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనేది ఉండకపోతుండే. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 2018లో బీజేపీ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఆ తీసుకొచ్చిన తర్వాత తీసుకొచ్చిన టైంలో 10% ఉంటుండే ఆ ట్యాక్స్. బట్ ఇప్పుడు ఏం చేశారంటే ఆ ట్యాక్స్ని పెంచి 12.5% చేశారు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ని. అండ్ అలానే అది కాకుండా వీళ్ళు ఎస్టిటి ఛార్జెస్ అండ్ ట్యాక్స్ పెంచారు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ చేసే వాళ్ళకి అండ్ ఆప్షన్ సెల్లింగ్ చేసే వాళ్ళకి. ఈ ఛార్జెస్ పెంచడం వల్ల ఏమవుతుందంటే,
చాలా మటుకు మన దగ్గర ఇంతకుముందు ఈ ఛార్జెస్ వచ్చేసి 0.125% ఉంటుండే, ఇప్పుడు వచ్చేసి మినిమం 0.6% చేశారు. అంటే 60% ఆఫ్ ది ప్రైస్ ఇంక్రీజ్ చేశారు. ఇంతకుముందు గవర్నమెంట్కి వచ్చేసి 1500 crores ఉంటుండే 0.125% ఉన్నప్పుడు 1500 crores గవర్నమెంట్ ప్రాఫిట్ ఉంటుండే. బట్ ఇప్పుడు వచ్చేసి ఈ ట్యాక్స్ ని 60% ఇంక్రీజ్ చేయడంతో వీళ్ళ గవర్నమెంట్కి వచ్చే ప్రాఫిట్ మొత్తం 60% ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఈ ట్యాక్సెస్ మనం ఎలా పే చేస్తామంటే, నువ్వు ఏదైనా ఆర్డర్ బై చేసినా కానీ సెల్ చేసినా కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ప్రాఫిట్ అండ్ లాస్ ని నువ్వు కంపల్సరీ గవర్నమెంట్ కి పే చేయాల్సిందే. సో ఎలా చూసినా గవర్నమెంట్ మాత్రం ప్రాఫిట్ లోనే ఉంటుంది, ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ లాస్ లో అవుతుంది. ఇప్పుడు బడ్జెట్ లో కీ టాపిక్స్ వచ్చేసి ఏంటి అంటే, ఒకటి అన్ఎంప్లాయ్మెంట్, ఒకటి ఇన్ఫ్లేషన్, ఇంకొకటి రూరల్ డెవలప్మెంట్, ఇంకొకటి బూస్ట్ ఆఫ్ ఎంఎస్ఎంఈ. ఇది కాకుండా ట్యాక్స్ బర్డన్ అండ్ ట్యాక్స్ రిలీఫ్. ఇప్పుడు జాబ్ సీకర్స్ కి వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి దీనివల్ల? జాబ్ సీకర్స్ కి ఏం చేస్తారంటే, వాళ్ళ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓలో రిజిస్టర్ అయ్యి ఉంటే వాళ్ళకి మినిమం 15,000 వరకు బెనిఫిట్స్ అనేది ఇచ్చారు. అది కూడా 3 installments 15,000 వరకు వాళ్ళకి బెనిఫిట్ అవుతూ 1 lakh శాలరీ ఉన్న వాళ్ళకి. అండ్ అలానే సెకండ్ది ఏం చేశారంటే, ఎవరైనా స్టూడెంట్స్ కానీ వాళ్ళ ఏదైనా ఆర్గనైజేషన్లో ఇంటర్న్షిప్ అనేది చేస్తూ ఉంటారు. ఆ ఇంటర్న్షిప్ చేసినప్పుడు వాళ్ళు స్టూడెంట్స్కి స్టైఫండ్ని పే చేయమని చెప్పారు. స్టూడెంట్స్కి స్టైఫండ్ని పే చేయడం వల్ల ఏంటి అంటే, స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేయడం ఒకటి, ఇంకొకటి ఏంటి అంటే ఆ ఫండ్స్ని ఎక్కడి నుంచి పిక్ చేయాలంటే వాళ్ళ ఓన్ ప్రాఫిట్స్ నుంచి కాకుండా సిఎస్ఆర్ ఫండ్స్ అనేది ఉంటుంది, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ అనేది ఉంటుంది. ఆ ఫండ్స్ ఏంటి అంటే, ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ 500 crores అబౌవ్ ప్రాఫిట్స్ ఉంటే కంపల్సరీ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి స్టూడెంట్స్ కి స్టైఫండ్ లాగా ఇచ్చి వాళ్ళతో వర్క్ చేసుకోమని చెప్పింది. ఇది జాబ్ సీకర్స్ కి వచ్చే మెయిన్ అడ్వాంటేజ్. ఇప్పుడు ట్రేడ్ చేసే నాలాంటి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ బడ్జెట్ వల్ల? అసలు మెయిన్ రీజన్ ఏంటి ట్యాక్స్లు పెంచడానికి? సో ఇప్పుడు నేను ట్రేడ్ చేస్తున్నాను, ఆర్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఆర్ ఏదన్నా ఆప్షన్స్ బయింగ్ కానీ సెల్లింగ్ కానీ చేస్తున్నాను. సో ఇలాంటి టైంలో గవర్నమెంట్ ఏం చేసింది అంటే, ఆర్బీఐ అండ్ బ్యాంక్స్ అన్ని కలిసి ఫైనాన్స్ మినిస్టర్కి చెప్పుకున్నారు. ఏంటి అంటే, ప్రతి ఒక్క వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల బ్యాంక్స్ దగ్గర డిపాజిట్స్ అనేది చాలా తక్కువ అవుతున్నాయి. ఈ డిపాజిట్స్ తక్కువ అవ్వడం వల్ల బ్యాంక్స్ అనేది వాళ్ళకి లోన్లు ఇవ్వలేకపోతున్నాయి. ఇలా లోన్లు ఇవ్వలేని టైంలో బ్యాంక్స్ దగ్గర ఫండ్స్ అనేది లేకుండా వెళ్తున్నాయి. ఇలా ఉండడం వల్ల బ్యాంక్స్ అండ్ ఆర్బీఐ డిసైడ్ చేసి ఏం చేశారంటే, ఫైనాన్స్ మినిస్టర్కి చెప్పారు, మీరు ట్యాక్స్లు పెంచడం వల్ల ఏదన్నా వాళ్ళు కొంచెం మంది మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కొంచెం మంది మైండ్ డైవర్ట్ అయ్యి బ్యాంక్స్లలో డిపాజిట్ చేయొచ్చు. అలా అప్పుడు మాకు డిపాజిట్స్ పెరిగి మేము లోన్ గ్రోత్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ ఇలానే మ్యూచువల్ ఫండ్స్లో ఇప్పటికీ ఎంత అమౌంట్ ఉందంటే, మ్యూచువల్ ఫండ్స్ దగ్గర 1,00,000 కోట్లు ఉంది ఇంకా మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాల్సిన అమౌంట్. ఈ మార్కెట్లో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తలేదు మ్యూచువల్ ఫండ్స్ అంటే, మార్కెట్ ఇంకా కొంచెం ఏదైనా టైంలో కరెక్ట్ అయ్యి డౌన్ పడినప్పుడు అక్కడ పిక్ చేసుకుంటే వాళ్ళు ప్రాఫిట్ పొందొచ్చు అని మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఇంకా 1,00,000 కోట్ల అమౌంట్ని వాళ్ళ దగ్గర పెండింగ్ పెట్టారు. సో ఈ 1,00,000 కోట్ల అమౌంట్ కన్సర్న్ ఏంటి అంటే, ఈ 1,00,000 కోట్ల అమౌంట్లో వాళ్ళకి ఒక 10-20% వచ్చినా కానీ వాళ్ళ దగ్గర కొన్ని కాసా డిపాజిట్స్ పెరగడం కానీ లేదా ఎఫ్డీస్ పెరిగి కానీ వాళ్ళు రిటర్న్ లోన్స్ ఇవ్వడం కానీ పెరుగుతుంది. కాబట్టి వీళ్ళ కన్సర్న్ ట్యాక్స్ పెంచడం వల్ల ఎవరైనా మైండ్ డైవర్ట్ అయ్యి ఈసారి అప్పులు తీసుకునే వాళ్ళకి ఎలాంటి అడ్వాంటేజెస్ ఇచ్చారు? స్కిల్ లోన్ అంటే, మీకు ఏదైనా స్కిల్ ఉండి దానిపైన మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారంటే ఆ బిజినెస్కి వాళ్ళు 7.5 lakhs వరకు సపోర్ట్ చేస్తారని గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చింది. అలానే ఎడ్యుకేషన్ లోన్, మీరు గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ చేయాలనుకుంటున్నారు అంటే గవర్నమెంట్ అనేది 10 lakhs వరకు సపోర్ట్ ఇస్తుంది విత్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ 3% per annum. అండ్ అది కాకుండా ఎంఎస్ఎంఈ లోన్స్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ లోన్స్ అనేది ఏం చేస్తుందంటే, గవర్నమెంట్ అప్ టు 100 crores వరకు మీకు లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది మీ బిజినెస్ గ్రోత్ చేయడానికి. ఇది కాకుండా ముద్రా లోన్ కి కూడా 20 lakhs వరకు ఇంక్రీజ్ చేశారు లిమిట్ అనేది. ప్రతి మధ్యతరగతి వాళ్ళకి కళ ఉంటుంది ఇల్లు కొనుక్కోవాలని. ఆ ఇల్లు కొనుక్కునే కళలో కొంతమంది సక్సెస్ అవుతారు, కొంతమంది ఫెయిల్యూర్ అవుతారు డబ్బులు లేక. సో ఈసారి ఆ ఇల్లు కొనుక్కున్న సక్సెస్ అయిన వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ ఇచ్చింది గవర్నమెంట్. అది ఏంటి అంటే, మీరు ఇల్లు కొన్న కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ఇల్లుని అమ్మాలనుకుంటే ఆ ఇల్లు పైన వచ్చే ప్రాఫిట్ని మీరు ట్యాక్స్ లాగా కట్టాల్సి ఉంటుంది. అది ఎంత కడుతుండే ఇంతకుముందు అంటే, మీరు 20% కడుతుండే ఆ ఇల్లు పైన వచ్చిన ప్రాఫిట్ పైన. సో ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే, ఆ 20% ట్యాక్స్ స్లాబ్ని రెడ్యూస్ చేసి 12%కి తీసుకొచ్చారు. అండ్ అలానే మీరు ఏదన్నా ప్రాపర్టీని అమ్మిన తర్వాత 3 years తర్వాత అమ్మితే మీకు లాంగ్ టర్మ్ అసెట్ కిందికి వెళ్తుండే. అది 3 years కాస్త టైంని రెడ్యూస్ చేసి మీరు 2 years లోపు అమ్మితే అది లాంగ్ టర్మ్ అసెట్కి రెడ్యూస్ చేశారు. అండ్ అలానే ఇది కాకుండా ఇంకొకటి, మీరు ఈ కంట్రీలో ఉంటూ వేరే కంట్రీ స్టాక్స్ హోల్డ్ చేస్తున్నారంటే, నేను చెప్పే కాన్సెప్ట్ అమెజాన్ పీపుల్కి బాగా కనెక్ట్ అవుతుంది. అమెజాన్లో వర్క్ చేసే ఎంప్లాయీస్కి ఒక లెవెల్ మేనేజర్కి వెళ్ళిన తర్వాత స్టాక్స్ అనేది అలొకేట్ చేస్తారు, అమెజాన్ స్టాక్స్.
సో ఈ స్టాక్స్ని హోల్డ్ చేస్తున్నప్పుడు మీరు కంపల్సరీ ఐటీ డిక్లరేషన్ చేయాల్సి ఉంటుంది ఈ స్టాక్స్ ఉన్నాయని. సో ఇంతకుముందు ఎలా ఉంటుంది అంటే మీరు మినిమం టు మినిమం 1 lakh రూపీస్ స్టాక్ హోల్డ్ చేసినా కానీ మీకు ఒకవేళ మీరు ఐటీలో డిక్లేర్ చేయాలంటే మీకు 10 lakhs వరకు ఫైన్ పడే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఈ బడ్జెట్లో ఏం చేస్తారంటే మీరు ఐటీ అప్ టు 20 lakhs వరకు మీకు ఎగ్జెప్షన్ ఇచ్చారు. అప్ టు 20 lakhs వరకు మీకు ఫారెన్ స్టాక్స్ అనేది మీరు ఐటీలో డిక్లేర్ చేయకపోయినా పర్లేదు. అలా మీకు ఐటీలో డిక్లేర్ చేయకపోయినా పర్లేదు, మీకు ఎలాంటి ఫైన్ పడదు. ఆ 20 lakhs కంటే అబోవ్ ఉంటేనే మీరు ఐటీలో డిక్లేర్ చేయాలి, అప్పుడు మీకు ఫైన్ పడకుండా ఉంటుంది. ఇది మనకు ఈసారి బడ్జెట్లో ఇచ్చిన అలవెన్స్. మనం ఎంతో ఎదురు చూసే పెళ్లిళ్ళ సీజన్ రానే వచ్చింది. ఈ పెళ్లిళ్ళ సీజన్లో మనం కామన్గా అందరి వంటిపై అబ్జర్వ్ చేసేది గోల్డ్. ఈ గోల్డ్కి బడ్జెట్లో ఎలాంటి బెనిఫిట్స్ ఇచ్చారో చూద్దాం ఇప్పుడు. ఈ బడ్జెట్లో గోల్డ్ పై నుంచే ట్యాక్సెస్ని రెడ్యూస్ చేశారు. మనము గోల్డ్ని జనరల్గా వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాము. అలా ఇంపోర్ట్ చేసుకున్న గోల్డ్ పై కస్టమ్ డ్యూటీ అని ఉంటుంది. ఆ కస్టమ్ డ్యూటీని రెడ్యూస్ చేశారు గోల్డ్ పైన, ప్లాటినం పైన. గోల్డ్ పైన అయితే 6%కి తీసుకొచ్చారు, ప్లాటినం పైన అయితే 6.5%కి తీసుకొచ్చారు. ఇలా తీసుకురావడంతో గోల్డ్ ప్రైజెస్ అనేది చాలా తగ్గుతున్నాయి. బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు చాలా గోల్డ్ ప్రైజెస్ రెడ్యూస్ అవుతూనే ఉన్నాయి. మినిమం 4,000 to 5,000 వరకు రెడ్యూస్ అయ్యాయి గోల్డ్ ప్రైజెస్. అలానే మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మన ఇంట్లో కానీ ఎవరైనా ఇంట్లో కానీ తెలిసిన వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షలు పెట్టి ఒక 15 తులాలు బంగారం కొనాలని వెళ్తారు. ఈ 15 తులాలు 10 లక్షలు పెట్టి కొనడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు గోల్డ్ ప్రైజెస్ రెడ్యూస్ అవ్వడం వల్ల, ట్యాక్సెస్ అనేది రెడ్యూస్ చేయడం వల్ల వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన అమౌంట్ కంటే వాళ్ళు 15 తులాలు కొనడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్స్పెక్ట్ సేమ్ అమౌంట్తోనే వాళ్ళు ట్యాక్సెస్ రెడ్యూస్ అవ్వడం వల్ల వాళ్ళకి 15 తులాలు బదులుగా 18 తులాలు రావడంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. సో అలానే ఈ ట్యాక్సెస్ రెడ్యూస్ చేయడం వల్ల మెయిన్గా ఈ పెళ్లిళ్ళ సీజన్లో చాలా మందికి బెనిఫిట్స్ దొరుకుతున్నాయి. మొబైల్ ఛార్జెస్ అండ్ ఫోన్స్ పైన కూడా ట్యాక్సెస్ అనేది రెడ్యూస్ చేసి 15%కి తీసుకొచ్చారు. ఇంతకుముందు 18% ఉంటుండే అండ్ ఇప్పుడు రెడ్యూస్ చేసి 15% కానీ తీసుకొచ్చారు. దీంతో మన మొబైల్ ఫోన్స్ అన్ని కూడా ప్రైస్ డ్రాప్ అవ్వచ్చు. ఇప్పుడు ప్రతి ఒక్కరి పాయింట్ ఆఫ్ వ్యూ చూద్దాం. మనం ఎంప్లాయీగా వర్క్ చేసే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఫస్ట్ చూద్దాము. ఎంప్లాయీగా వర్క్ చేసే వాళ్ళకి కొంచెము ట్యాక్స్ బెనిఫిట్ అనేది ఇచ్చారు. ఎలా అంటే ట్యాక్స్ స్లాబెస్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేసి వాళ్ళకి ట్యాక్స్ బెనిఫిట్ ఇవ్వడం వల్ల వాళ్ళకి అమౌంట్ అనేది సేవ్ అవుతుంది. అప్ టు 17,500 వరకు వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. అండ్ లేదా గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ట్యాక్సెస్ అనేది రెడ్యూస్ చేయడం వల్ల గోల్డ్లో ఇన్వెస్ట్ చేసి వాళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు. అండ్ థర్డ్ది ఏంటి అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే ట్రేడ్ చేసే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే ఇప్పుడు ట్యాక్స్ అనేది ప్రతి లాంగ్ టర్మ్లో ట్యాక్స్ పెంచారు, షార్ట్ టర్మ్లో ట్యాక్స్ పెంచారు. అండ్ సిటీటీ ఛార్జెస్, ఎస్టీటీ ఛార్జెస్ అన్ని పెంచారు. ఈ ట్యాక్సెస్ అన్ని పెంచడం వల్ల నాలాంటి ట్రేడ్ చేసే వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఈ ట్యాక్సెస్ అన్ని గవర్నమెంట్కి వెళ్తూ ఉంటాయి, డైరెక్ట్ ట్యాక్సెస్. సో ఈ ట్యాక్సెస్ ఇంక్రీజ్ చేయడం వల్ల మేము డిసప్పాయింటెడ్గా ఉన్నాము ట్రేడర్స్. అండ్ మిగతా అగ్రికల్చర్ కోసం చాలా బెనిఫిట్స్ ఇచ్చారు. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము మా ఛానల్ని చూస్తుండే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థింక్ లైక్ యాదవ్.